టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ప్రజాగలం యాత్రలో భాగంగా పామర్రు, పెనమలూరులో చంద్రబాబు పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పామర్రు ఎన్టీఆర్ సెంటర్లో ప్రజాగలం సభలో పాల్గొంటారు. ఆ తర్వాత పెనమలూరులో నిర్వహించే ప్రజాగలం సభకు హాజరవుతారు. రైట్గా కృష్ణా జిల్లాలో ఇవాళ జరగనున్న ప్రజాగలంకి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ఏడుకొండలను అడిగి తెలుసుకుందాం. ఏడుకొండలు, మరి ఇవాళ కృష్ణా జిల్లాలో ప్రజాగలం సభ జరగబోతోంది. మరి ఈ సభలో ఎవరైనా టీడీపీ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయా? రోజు సాయంత్రం 4:30 గంటలకు ఇటు పామరు నియోజకవర్గంలో ప్రజాగలం సభ నిర్వహించనున్నారు. అయితే ముందుగా ఈ రోజు ఉదయం 10 గంటలకే అటు సత్తెనపల్లి, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని టీడీపీ శ్రేణులతోటి ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 2 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి నేరుగా ఆయన ఇటు పామర్లోని ఎన్టీఆర్ సెంటర్కు చేరుకుంటారు. ఎన్టీఆర్ సెంటర్లో నిర్వహించేటువంటి ప్రజాగలం బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ సమయంలో అటు పామరు నియోజకవర్గంలో కొంతమంది వైసీపీ శ్రేణులు టీడీపీలో చేరనున్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇప్పుడు బరిలో ఉన్నటువంటి వర్ల కుమార్ రాజా భారీ ఏర్పాట్లు చేశారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు సమక్షంలోనే పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఇటు టీడీపీలో చేరుతున్నట్టు తెలుస్తుంది. అనంతరం 4:30 గంటలకు భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజాగలం వేదిక ద్వారా ఆయన ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుండి రోడ్డు మార్గాన బయలుదేరి మరలా అటు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చేరుకుంటారు. పెనమలూరు నియోజకవర్గంలో కూడా ఈ రోజు భారీగా చేరికలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి బోడే ప్రసాద్ ప్రస్తుతానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. సాయంత్రం అక్కడ నిర్వహించేటువంటి ప్రజాగలంలో కూడా పాల్గొన్న తర్వాత అనంతరం ఆయన తిరిగి మరలా ఉండవెల్లిలోని తన నివాసానికి బయలుదేరి వెళ్తారు చంద్రబాబు నాయుడు. ప్రతిభ. సో ఏడుకొండలు, మనం గత 3 రోజుల నుంచి అయితే చూస్తుంటే నల్లిజర్ల ప్రజాగలం సభ అయితే ఏదైతే ముగించుకొని వచ్చారో అప్పుడు కూడా అసంతృప్త నేతలు అయితే అడ్డుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా నిన్న చూసుకుంటే ఉండి నియోజకవర్గ విషయంలో కూడా అలానే జరిగింది. మరి ఇవాళ కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇలాంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రతిభ, ఇటు ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లలో ఏదైతే గతంలో చైర్పర్సన్ గా ఉన్నటువంటి జడ్పీ చైర్పర్సన్ గా ఉన్నటువంటి ముల్లపూడి బాపిరాజు అనుచరులు అక్కడ ఏదైతే గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థిని అక్కడ వేరే అభ్యర్థిని ప్రకటించాలని అతనికి మేము సహకరించమంటూ కూడా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు బయలుదేరే ముందు కాన్వాయ్కి అడ్డుపడినటువంటి పరిస్థితి. అలాగే మరోవైపు చూస్తే ఇటు ఉండిలో గతంలో చంద్రబాబు నాయుడుతో ప్రయాణం చేసినటువంటి ఉండి శివరామరాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ 2-3 పర్యాయాలు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు టీడీపీ నుంచి. అనంతరం 2019 ఎన్నికల్లో ఆయనకు ఇటు ఎంపీ సీటు కేటాయించారు. అయితే అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ రామరాజుకు ఎమ్మెల్యే స్థానం కల్పించారు. ఎమ్మెల్యే అక్కడికి గెలుపొందినటువంటి రామరాజుకు మరొకసారి సీటు కల్పించడంతో శివరామరాజు కొంత అసంతృప్తితోటి అటు టీడీపీకి వ్యతిరేకంగా ఇప్పటికే అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అదే విధంగా నిన్ను చూస్తే ఇటు ఏదైతే చంద్రబాబు నాయుడు వస్తున్న సమయంలో ఆయనకు అడ్డుకొని అక్కడ నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికి ఇటు పామరు కానీ పెనమలూరు కానీ ఆ పరిస్థితి అయితే అక్కడ కనిపించట్లేదు. ఎవరైతే టికెట్ ఆశించారో వారికే టికెట్ ఇచ్చినందుకు కారణంగా ఇక్కడైతే అంత ఆందోళన జరిగేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. సో ఏడుకొండలు, ఇప్పుడు టికెట్ ఆశించి భంగపడ్డ ఇక్బాల్ కూడా ఇవాళ టీడీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరతానని కూడా ఆయన ప్రకటించినట్లుగా తెలుస్తోంది. మరి దాని గురించి ఏమైనా సమాచారం ఉందా? అంటే ఈ రోజు ఏదైతే గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో జరిగేటువంటి ఈ యొక్క కార్యకర్తల సమావేశానికి ఏదైతే ఉందో నాయకుల సమావేశానికి సంబంధించి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ముఖ్య నేతలతోటి చంద్రబాబు నాయుడు మరికొద్దిసేపట్లో భేటీ అవుతున్నారు. భేటీ సమయంలోనే అటు ఈ ఎమ్మెల్సీ ఇక్బాల్ కూడా అక్కడికి వెళ్లి ఆయన సమక్షంలోనే ఈ రోజు టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీ పదవికి అటు వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ రోజు సత్తెనపల్లిలో ఆయన సమక్షంలోనే జాయిన్ అవుతారని చెప్పి తెలుస్తుంది. రైట్ ఏడుకొండలు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.